దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏంటంటాడు? మన అతిక్రమ క్రియలు, నువ్వు నేను చేసే పాపాలు కావచ్చు, నువ్వు నేను చేసే దోషాలు కావచ్చు, నువ్వు నేను చేసే పనులు బట్టి శిక్ష నీకు నాకు వచ్చి పడాలి. నీకు నాకు ఆ నరకం అనేది ప్రాప్తించాలి. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం నిన్ను నీ అతిక్రమం నుంచి విడిపించడానికి. ఆయన ఎలాగా వచ్చాడు అంటే పాపరహితుడిగా, వదకు తేబడిన గొర్రెగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకోసం నా కోసం ఆయన మరణం పొందాడు. కారణం ఏంటి అంటే నిన్ను నన్ను క్షమించడానికి. కొంతమంది అర్థం కాని వాళ్ళు దౌర్భాగ్యులు వాగుడు ఏంటి అంటే మూడు మేకులు పీక్కోలేడు వీడు మనల్ని రక్షిస్తాడని చెప్పి కొంతమంది తెలియక మూర్ఖంగా మాట్లాడేవారు మన సమాజంలో లేకపోలేదు. ఎందుకని ఆయన మరణించాలి, ఎందుకని ఆయన శిక్షకు గురవ్వాలి అంటే నీకోసమే నాయన, నీకోసమే తమ్ముడు, నీకోసమే చెల్లి, నిన్ను నన్ను నా పాపాల నుంచి విడిపించడానికి ఆయన అతిక్రమము చేసిన వాడుగా, శిక్ష నొందిన వాడుగా, బాధ నొందిన వాడుగా, వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. ఏమంటాడంటే మన అతిక్రమ క్రియలు, నువ్వు నేను పొద్దున్న లేస్తే ఏం చేస్తావు? అతిక్రమమే, పాపమే, నేత్రాశ, ధనాశ, జీవపుటంబమే. అతిక్రమం వల్ల నువ్వు నేను కూడా శిక్ష విధించబడాలి. కానీ నా స్థానంలో యేసుక్రీస్తు మరణించాడు. నా స్థానంలో ఆయన మరణించి నీకు నాకేమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. నా అతిక్రమమును కొట్టివేశాడు ఆయన. అండ్ ఇంకేమంటాడంటే మన దోషములు బట్టి నలుగగొట్టబడెను. యేసుక్రీస్తుని ఆ రోజున్న రోమా సైనికులు శరీరాన్ని కొరడాలతో దునీశారండి. ఏ మాత్రము స్వరూపమైనను సొగసైనను లేదు. వ్యసనాక్రాంతుడిగా, దుఃఖము అనుభవించడానికి వచ్చినట్టుగా క్రీస్తు మనకు కనిపిస్తాడు. అవునండి, నా పాపాల కోసం ఆయన, నువ్వు నేను బ్రతకడానికి పుట్టాం. కానీ యేసుక్రీస్తు నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన మరణించడానికి ఆయన పుట్టాడు. ఆయన నీకోసం నా కోసం మరణించడానికి ఆయన పుట్టాడు. వ్యసనాక్రాంతుడు అయిపోయాడు, నలగగొట్టబడ్డాడు. ఆ రోజు యేసుక్రీస్తుని ఎంతమంది అండి ఆ రోమా సైనికులు ఉమ్మారు, పిడిగుద్దులు గుద్దారు, సిలువకేసి ఆ మ్రానుకేసి ఆ మేకులేసి సుత్తి ఎట్టి దిగ్గొట్టారండి. కాళ్ళు చేతుల్లో పెద్ద పెద్ద శీలాలు దిగ్గొట్టేసి, ఏమండి, చిత్రవధ చేసి కొర్రాలతో శరీరాన్ని దున్నేసి స్వరూపమైనను సొగసైన లేకుండా, ఏమండి, ఆయన్ని ఎంతో బాధ పెట్టి, ఎంతో వేదనకు, ఎంతో క్షోభకు గురి చేసిన కారణం, ఆయన భరించిన కారణం ఏంటంటే నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టడానికి. ఒక మంచివాడి కోసం ప్రాణం పెట్టుట అరుదు. అయితే నువ్వు నేను పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకేమంటున్నాడంటే శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. శ్రమ నొందాడు నీకోసం నా కోసం. ఎందుకు ఆ శ్రమ అంటే నీకు వచ్చే శిక్షను తప్పించడానికి. ఇంకేమంటాడంటే సమాధానార్థమైన శిక్ష అతని మీద, నీకు సమాధానం, నీకు నెమ్మది, నీకు ప్రశాంతత, నీకు సకల సమృద్ధి కలగడానికి, నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేయడానికి మన శిక్ష ఏదైతే ఉందో మనకు రావాల్సిన శిక్షను తాను భరించి నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఏమండి, ఇంకేమంటాడంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత శారీరకంగా, మానసికంగా నీవు నేను స్వస్థత కలిగి ఉన్నావు, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావు. ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే కేవలం దేవుని మహాకృప, యేసుక్రీస్తు చేసిన త్యాగం. ఎందుకని? యేసుక్రీస్తు త్యాగాన్ని ఉచితంగా ఆయన ఇచ్చాడు కనుక మనసు మార్చుకొని ఆ త్యాగాన్ని మనం స్వీకరిస్తే స్వీకరపుత్రులుగా నువ్వు నేను ఆయనకి అయిపోతావు. ఎందుకని నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించకూడదు? ఎందుకని మనసు మార్చుకొని నా పాపాల నిమిత్తం ఆయన నలగగొట్టబడ్డాడే,
నీ నా పాపాలను బట్టి ఆయన వ్యసనాక్రాంతుడు అయిపోయాడే, నీ నా పాపాలను నిమిత్తం ఆయన బలైపోయారే. ఎందుకు అలా బలార్పంగా అయ్యారు అంటే నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి, నిన్ను నన్ను ఆయన సన్నిధికి చేర్చుకోవాలని. ఎవరైతే ఈ మాటలు వింటున్నారు ఉదయకాలన్నా, దయచేసి సహోదరుడా, సహోదరి, చెల్లి, అక్క, తమ్ముడు, ఈ మాటలు వింటున్నా నీవు ఎందుకని హృదయాన్ని మార్చుకోకూడదు? నీకోసం దేవుడు ఇంతగా చేస్తే నీవు నీ పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపుకు చూడొచ్చు కదా. యేసుక్రీస్తు దాపునకు రావచ్చు కదా. వస్తే నీకు సమాధానం, వస్తే నీకు నెమ్మది, తద్వారా యేసు చేతులకు నువ్వు చేరిపోయి ఆయనతో యుగగాలు ఉంటావని ఈ మాటలు ఉదయకాలాన్ని తెలియజేస్తూ ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.